Hello boys and girls, this song is dedicated to all the youth of AP. चलवा करी नदी कसनिवा कत्तीना कैपवा कत्तीलनी प्रियरिवा అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చద్దేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏ పిలోన దూకవే ఇదవే కన్యాకుమారి కరెంగే సవాలే కబలే బనా ది జోడి అమ్మడో అమ్మాడే వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో Yes, let's welcome the three comedy kings for today. Get up, Seenu, Rocking Rakesh and Victory Venky. Rangoli, 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 singari kukkallo pongale. Patuchire katala, siguchuke petala, kati melam katala, tali botte katala. Ye panditlo pillani keye patale. Puli 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 rara pule, bali bali andalani nike bale. Ye kali 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 meri masakale, vila vila manalile kallo malle. Okay, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పటాస్. ఎగ్జామ్స్ ముందు రోజు స్టూడెంట్స్ చేసే పనులు. ఫస్ట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ వెరీ సీనియర్ స్టూడెంట్ మిస్టర్ గెటప్ శీను. రేపు ఏం వస్తే ఏం గెస్ట్ చేసుకొని మొత్తం అన్ని రాసేసుకున్న తర్వాత వాచ్ కింద ఈ షూ కింద అతకు పెట్టుకుని వెళ్తా. వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది నేను తీసుకెళ్ళి మ్యాథ్స్ ఆ రోజు సైన్స్ ఎగ్జామ్ అని. నేనైతే తెల్లారి ఎగ్జామ్ అనేటప్పుడు ఈ రోజు నైట్ ఏం చేస్తా అంటే ఓ బీరేసి హాయిగా పడుకుంటా. నేనైతే ఏం చేస్తానంటే ఒక రోజు ముందే భోజనం మానేస్తానమ్మా, బాత్రూమ్ ప్రాబ్లం రాకూడదు ఎగ్జామ్ అప్పుడు. మా జాహ్నవి కాలేజ్ వాళ్ళు మంచి చెప్తారు చూడు. మా ఫ్రెండ్ కి కాల్ చేసి పార్ట్ ఏ నువ్వు ప్రిపేర్ కా, పార్ట్ బి నేను ప్రిపేర్ అవుతా అని చెప్తా. నువ్వైతే అలా చెప్తావు. బేసిక్ గా స్టూడెంట్స్ ఎలా చేస్తారు, అరాచకమైన స్టూడెంట్. టెక్స్ట్ బుక్స్ ఎక్కడున్నా వెతుకుతాం. ఇది అసలైన మగ స్టూడెంట్ చేసే పని. రేపు పొద్దున ఎగ్జామ్ అంటే ఓహో చదువుకోవాలేమో ఇప్పుడు నేను ఆగు టెక్స్ట్ బుక్లు ఏడున్నాయి. పబ్కి వెళ్ళి వస్తాం. మీ డాడీ క్యాండిల్ వ్యాక్స్ వెనకాల పిర్రల మీద వేస్తాడు. అప్పుడు 19 years పబ్కి వెళ్తాడు. రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని పబ్కి వెళ్ళి వస్తే వాళ్ళ డాడీ ఏం చేస్తారు, క్యాండిల్ వెలిగించి ఉల్టా బోర్ల మొక్కలు ఏడికి పోయాడు. చేసిందే ఇంకా ఇంట్రెస్టింగ్. హాల్ టికెట్ తీసుకెళ్లి గుడికాడ పూజ చేస్తా. ఎగ్జామ్ రోజు ఏం చెప్తావు, హాల్ టికెట్ చింపేస్తా. ఎగ్జామ్ రాస్తాను. ఇంకా 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 చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. గోవిందా గోవిందా అనుకుంటా. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నీకు, గోవిందా గోవిందా. ఇంకా నేను పాస్ కాకపోయినా పర్లేదు కానీ నా ఫ్రెండ్స్ మాత్రం అస్సలు పాస్ కావద్దు. అద్దరా అదే అని మొక్కుకుంటాడు. కానీ జనరల్ గా ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ ముందు రోజు చేసే పని ఎన్ని కప్పుల టీ తాగుతాడు? పైన వాటర్ ట్యాంక్ ఉండదు కదా, పై మొత్తం టీ పెట్టేసి పంపు లోపల ఆడికి నిద్ర అవుతుందా? ఆ టెక్స్ట్ బుక్ తెరవగా అంటాడు, మళ్ళా ఛాయ్ కొడతాడు. మళ్ళీ టెక్స్ట్ బుక్ విచిత్రం ఏంటంటారా, ఎంత నిద్ర వచ్చినా చిన్నప్పుడు చదువుకున్నాను స్మృతించుకుంటాడు తెలుసాడు. అది ఇంకా ఇంట్రెస్టింగ్. ఒక రోజు ఉండక నైట్ అవుట్ చేస్తాం. వన్ డే బ్యాటింగ్. అవును చదువుకుంటారు కొంతమంది. నీలాంటి వాళ్ళు సీరియస్ గా చదువు. అవును నాలాంటి వాళ్ళే. ఆ ముఖం చూడు, 1000 watts బల్బు. నాలాంటి వాళ్ళు చదువుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్ కి ముందు రోజు ఫ్రెండ్ కి కాల్ చేసి ఏం ఎగ్జామ్ అని అడుగుతాం. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్. పండగకి చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఊరు కుక్కలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి వాళ్ళైతే. ఎవరు ఇంట్రెస్టింగ్ చెప్తారు చూద్దాం. స్వీట్స్ తింటారా అని అడుగుతాం వచ్చిన వాళ్ళని. షుగర్ పేషెంట్ అడుగుతాను వాళ్ళగా.
వీళ్ళకేం పని పాట లేదా, ఊకే మా ఇంటికే వస్తారు. నెక్స్ట్ ప్రతి దరిద్రులు మా ఇంటికి వస్తారు, పక్కింటికి వరు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, రావడం బావా రవి ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా దిగా సరే ఎన్నో రోజుల నుంచి కలవాలని ఉండేరా. అండ్ హైదరాబాద్ ఏం తింటావు నువ్వు? నాకు ఏం లేదురా, పీతలు అంటే నాకు ఇష్టం. దాంతో చికెన్ 65 కొంచెం సాంబారు. శ్రీలక్ష్మి హోటల్ ఉంది బయట, అదిరిపోద్ది. మధ్యాహ్నం అక్కడ తినేసే. అరే లేదురా, మీ ఇంట్లో తినడానికి వచ్చా. పార్సల్ పట్టుకొచ్చా, కలిసి తిందాం. మీ ఇంట్లో డబ్బులు ఇస్తే నేను పోయి తీసుకొస్తాను. ఇంట్లో పరిస్థితులు బాగుంటుంది, వాటర్ ఆగిపోయింది, బోర్ పనిచేయట్లేదు, లోపలంతా బాత్రూమ్ అంతా వాసన కంపు, ఇంట్లో దోమలు ఈగలు బొద్దింకలు కుట్టేస్తున్నారు. ఎలాగైతే కుట్టేస్తారా? అయ్యయ్యో మీ ఇల్లు చాలా బెటర్ రా, మా ఇంట్లో అయితే అందరు క్యాన్సర్ పేషెంట్ లేరా. మొత్తానికి ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇంట్లో. ఓకే ఓకే, నువ్వు పుణ్యానికి వచ్చిన అన్ని మా ఇంటనే తినడానికి. అది నువ్వు చెప్పొద్దమ్మా, తిండి గురించి కదా, నువ్వు మాట్లాడద్దు తిండి గురించి. ఇంట్లో పనులన్నీ వాళ్ళతో చేయించుకుంటాను. వెళ్ళేటప్పుడు జీతం అడుగుతారు, అది కూడా చెయ్యి. బుడ్డోడికి కంటెంట్ లేదు, కట్అవుట్ లేడు, వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. కంటెంట్ కట్అవుట్ లేని రాకింగ్ రాకేష్. పులి 2 అడుగులు వెనక్కేస్తే 100 అడుగులు ముందుకేయడానికి. అది పులి, నీ గురించి చెప్పు. నా గురించి నేను చెప్పుకోకూడదు కానివ్వండి, ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. యా, నా గురించి నేను చెప్పుకోకూడదు కానివ్వండి, మొన్న ఈనాడు పేపర్లో రాశారు. ఇంకా నా గురించి నేను చెప్పుకోకూడదు వికీమీడియా అంటే ఏదో కొత్తగా వచ్చింది. వికీమీడియా కాదురా అది. నా గురించి నేను చెప్పుకోవడం ఏమిటి అంటే, బేసికల్ గా నేను చేసేది ఒకటే ఒక పని. ఏ పని చేస్తావు? ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు దేని గురించి చేస్తారు? నీకేం పని కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరే కావాలి, మీరే కావాలి. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అది అంటే ఎవరో పెద్ద మనిషి ఉంటారు, చూస్తే చూస్తే ఏం కావాలి చెప్పు. నీకేం కావాలి? ఇస్తారు. యాక్చువల్ గా నాకు ఒక ఇలా అవకాశాల గురించి నాతో పుట్టలు వ్యక్తులు తిరుగుతున్నారు. అమ్మా అన్నపూర్ణ గేట్ పెట్టిండు, ముందు రాకు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? చెయ్యి నా మీద చెయ్యాలంటే మినిమం రేంజ్ ఉండాలమ్మా. సరిపోయిందిగా. అలాగే అసలు నువ్వేంటి, నీ గొప్ప డీజే కొరియోగ్రాఫర్ నేను. నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోను, వికీమీడియా ఓపెన్ చేయమంట. అంటే కొరియోగ్రాఫర్ అంటే డాన్స్. నన్ను మించి డాన్సర్ నువ్వు. ఏం చేస్తావు? డాన్సర్ అంటే నువ్వేం చేస్తావు చెప్పు. నీ ఫేమస్ ఏంటి? నువ్వు నీ టాలెంట్. ఇప్పుడు నా టాలెంట్ అంటే వికీమీడియా కొడితే వస్తుంది. నీకు ఇప్పుడు నీ స్టెప్ కావాలంటే ఏం, నీ ఫేమస్ ఏంటి? నీ స్టెప్ చెప్పు. సార్ నాది ఫేమస్ అంటే మీరు ఇలా చెప్పని నేను ఇలా చేసి చూపిస్తాను. మూన్ వాక్ చేస్తావా? మూన్ వాక్. ఓకే, మ్యూజిక్. ఏం చేసావు? మూన్ వాక్. మూన్ వాక్. మూన్ ఏది? మూన్ పైన ఉంటుంది, అది కూడా తెలియదు. మరి నువ్వు కింద ఎందుకు చేసావు? మూన్ వాక్ అంటే అది కాదమ్మా. మూన్ వాక్ అంటే షూ. యు రిమూవ్ యువర్ ఫస్ట్ యువర్ షూ. చెప్పులేసుకో. మ్యూజిక్ స్టార్ట్. ఇది మూన్ వాక్ అంటే. ఫ్లోర్ మూమెంట్ వచ్చా? ఫ్లోర్ మూమెంట్ చెయ్యి. దీనికి ఏమన్నా చెప్పులు వేసుకోవాలా? చాలా కష్టపడుతున్నారా నాన్న, చాలా ఈజీ స్టెప్. ఇక్కడంతా చెత్తుందిరా. ఇప్పుడు ఇదే మ్యూజిక్ పెట్టి నేను చేస్తా. ఫ్లోర్ మూమెంటా? వావ్. रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना
సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా. అది అది టాలెంట్ లేదు ఓ ఎగేసుకుంటూ వస్తారు. నా గురించి వికీమీడియాలో కొట్టి వస్తుంది. కాదు నాకు అర్థం కానీ మాటికి వికీమీడియా కొట్టు వికీమీడియా వాడేవాడు. వాడెందుకు కొట్టాలా పాపం? నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇంతే ఉడుకు రక్తం సహజంగా మాట్లాడతాం. నేనేంటే నీకు వీడియోలో చూసాక నువ్వు ఇట్లా మాట్లాడు మళ్ళీ. ఓకే నెక్స్ట్ నీకేమొచ్చు నెక్స్ట్ ఏమొచ్చు? సో అదే స్లో మోషన్ అనేది కొంచెం ఫేమస్ అయింది. అబ్బా నువ్వు చేస్తే ఫేమస్ అయిందా? చెయ్యి ఏం చేసావు? స్లో మోషన్ మ్యూజిక్ పెట్టు. ఇలా ఈజీగా చేస్తే వాళ్ళకి టెక్నాలజీ ఉంటుంది, స్లో మోషన్ టెక్నాలజీ అని వీడియోలో వాళ్ళు అలా పోస్ట్ చేసుకుంటారు. ఎక్స్ట్రా ఫన్ చేయడానికి కూడా మళ్ళీ ఇక్కడ యశ్వంత్ ని వాడుకుంటూ ఎక్స్ట్రా ఫన్ చేస్తున్నాడు. యర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందాక ఇన్ని చేసావు కదా, ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడాలు, ఇంకా పైకి రాడలే ఎట్లని బాధపట్టాలు, ఇంటికి వెళ్ళిపోవడాలు అలాంటివి చేయకరా నాన్న. బ్లెస్సింగ్స్ తీసుకోదా. అరే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కానీ ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. అమ్మ వృద్ధ ఏమో చెప్తున్నాడు చిన్నోడు. ఏంటన్నా? యశ్వంత్ అన్న నా మాస్టర్. యశ్వంత్ అన్న దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. అదే నా దగ్గర నేర్చుకుని నీకు నేర్పించాడు. మీ మాస్టర్ కూడా నేర్పిస్తారు, వెంటనే నీకు నేర్పిస్తారు. దా ఈజీ ఇది స్టెప్ దా. రీసెంట్ గా నేను ఒక ఊరికి అప్పియడానికి వెళ్ళాను. వాడు అసలు దొరకట్లేదు, చాలా రోజులు అయింది అప్పు తీసుకుని. నాకు కోపం వచ్చింది, రోడ్డు మీద కనిపించాడు. వాడిని పరువు తీసేద్దాం డిసైడ్ అయిపోయా. ఎలా పిలిచాను తెలుసా? ఇట్రా రే దేన్ని ఎవరిని పిలిచినవరా? అప్పోని అక్కడ అప్పుడు ఉన్నాడు. మరి చెయ్యందు కాడా? రే ఇట్రా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఒకసారి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఇది పటాస్ ప్రోగ్రామ్ కానీ వెంకీ ఎందుకు స్టార్ మహిళ అంటున్నాడు? ఈ స్టార్ మహిళ గోల్ ఏంటండి? లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ. లేడీస్ బాగా నచ్చిన షో స్టార్ మహిళ. సో ఈ స్టార్ మహిళలో చేయాలని ఒక ఆవిడకుంది. ఎలా ఉంటారు స్టార్ మహిళ చేసేటప్పుడు? మార్నింగ్ అంతా బాగానే ఉంటారు. స్టార్ మహిళ రాగానే అందులో ఆడుతుంటే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్. మీ మందమరి పట్టణంలో స్టార్ మహిళ సెలెక్షన్. తెల్లారి ఆటోలో యాడ్ అవుతుంది. మీ మందమరి పట్టణంలో స్టార్ మహిళ సెలెక్షన్స్ అంటే అది సుమక్క వాయిస్ తో ఆటోలో యాడ్ అవుతుంది. వచ్చిందా? వచ్చిందా మందమరికి? ఇక చూసుకో బ్రష్ అలానే వేసి 90 minutes చీర చుట్టుకొని అత్తండా సుమక్క ఎంతసేపటికి ఓపెన్ చేస్తారు. ఏంటమ్మా నువ్వు ఇట్లా చదివే నీ స్టార్ మహిళని కావద్దా? ఇంటికెళ్ళి మంచిగా రెడీ అయ్యారు. ఎందుకు అక్కడ రెడీ అయితే షూటింగ్ అప్పుడు ఓకే అనేసరికి అన్ని పాస్ అయిపోయింది. ఓకే అమ్మా బాగా చేశారు, మీకు ఫోన్ చేస్తాం మీరు వెళ్ళండి. మరి ఫోన్ నెంబర్ కలవకపోతే మెసేజ్ చేస్తాం, మెసేజ్ డెలివరీ కాకపోతే లెటర్ రాస్తాం. ఈ కాలం లెటర్ ఎక్కడి ఎడ్డిమొక్కపోయినా ఎట్లా చెప్పు అంటే లెటర్ కాకపోతే పని చేస్తాం, మీ ఇంటికి మేమేస్తాం. మరి మీరు ఏదైనా ఊరికి పోతే అలా కాదు మీ పక్కింటి వాళ్ళకి చెప్తాం. మీ ఊరికి పోతే మా పక్కింటి దానికి నాకు అసలు వాడేది అసలే చీపురు కట్ట మొక్కంది అది. ఓ పని చేయి, నా పేరు మేనేజర్ రవి, ఇదిగో ఇది నా నెంబరు తీసుకోమ్మా. హలో మేనేజర్ రవి స్పీకింగ్. కరెక్ట్ నెంబర్ ఇచ్చినావా లేదా అని నేనే ఫోన్ చేసిన.
మనోడు ఆఫీస్ హలో యా మేనేజర్ రవి స్పీకింగ్. నేనే పిల్లగా ఏమేం చేసిరా కట్టుకొని రమ్మంటావు. ఇంకా మేము ఆర్డర్ వేసుకోలేదు, ఆర్డర్ వేసుకున్నాక చెప్తాం. గట్లనే సాయంత్రం 8 గంటలకు. హలో మేనేజర్ రవి. ఇక పిల్లగా నేనే కమల్ బుట్టాలు పెట్టుకోవాలి అంటే డాన్స్ చేస్తాను చూస్తా అంటాయి కదా. అమ్మా నేను ఆ రోజు చెప్తాను, మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నీకు. నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం. 8 o'clock తింటుంటారు. దీని అమ్మ ఇది మళ్ళీ ఫోన్ చేస్తాను. కొత్త నెంబర్. హలో నేనే పిల్లగా నా ఫోన్లకి వెళ్ళి కలతలేదని మా ఆయన ఫోన్లకి వెళ్ళి ఫోన్ చేసిన. అవును కానీ చెప్పులు వేసుకోవాలా, జారి పడితే ఎట్లా? చూడమ్మా నేను చెప్తాను, నువ్వు డోంట్ వరీ, నేను చెప్తాను, ప్లీజ్ పెట్టే. రాత్రి 12 గంటలకు. హలో మేనేజర్ రవి. ఇక పిల్లగా నీకో నెంబర్ ఇప్పు, నువ్వు దానికి ఫోన్ చేయి. అది మా ఆరల్ నా తోచుకోవట్లేదు. నేను స్టార్ మహిళలో సెలెక్ట్ అయినంటే అది నమ్ముతలేదు. అమ్మ టైం రాత్రి 12 గంటలమ్మ. ఇంత రాత్రి పూట చెప్పడం ఎందుకు? ఇప్పుడు చెప్తేనే దాని తెల్లందాకా నిద్ర పట్టది. రాత్రి 1:30కి. హలో మేనేజర్ రవిని మాట్లాడుతున్నానమ్మా. ఇక ఏం లేదు పిల్లగా, మా అత్త మామ నా 2 కొడుకులు కూడా అత్త అన్నారు. మరి వాళ్ళని కూడా పట్టుకురావాలి జీవితాంతకు. నేను నిలుచుంటా చూడు డబ్బా కాడ, ఆ ముందు మా అత్త మా మామ 2 పోరగాళ్ళు కూర్చుంటారు. ఓ పని చేద్దాం అమ్మా, ఓ పని చేద్దాం. మీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని సుమాక్కకి ఇస్తే ఎత్తుకుంటది, మీ అత్త మామని వెనుక నిలబెడదా. మరి గట్ల చెప్తే నిన్న కూడా సెలక్షన్ కు పట్టుకొద్దున్నా. నీ ఇక తను షోకి వచ్చింది. షోకి రాగానే పిల్లగా చెప్పినావా నేను అత్తన్నానని సుమక్కకు? చెప్పాను మేడం, వస్తుంది. సుమక్క వచ్చేసింది. నేనే ఎక్స్ట్రా ఫన్ ఇస్తాను. ఇప్పుడు సుమక్కని చూసి పడిపోయింది మేడం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. స్టార్ మహిళ ఈవిడ ఎలా ఆడుతుంది? ఫస్ట్ డాన్సింగ్ రౌండ్కి వెళ్దాం. డాన్సింగ్ రౌండ్ లో సుమక్కడుతుంది. ఎస్ మీరు ఇప్పుడు డాన్స్ గట్లా ఎట్లా పడితే అట్లా ఎగురితే ఎట్లా ఇజ్జతి పోదా? అందరూ ఏమనుకుంటారు, దున్నపోతలు ఎక్కువ ఎగురుతాను భార్య లెక్క అని అనుకోరా. గట్లా చెయ్య. నేను నువ్వు డాన్స్ చేస్తే నీకు మిక్సీ ఇస్తా. మలయప్పు మిక్సీ ఇస్తా. మలయప్పు మిక్సీ. ఏంటమ్మా పాట అయిపోయినా కానీ ఎక్కువ చేసేయండి అంటే ఎక్కువ సేపు చేస్తే 2 మిక్సీలు ఇస్తారేమో అని. మొత్తానికి ఆవిడ విన్ అయిపోయింది. స్టార్ మహిళ కిరీటం పెట్టారు. పక్క వాళ్ళు అది మేనేజర్ రవికి అప్పటి నుంచి రాసుకొని పూసుకొని తిరిగింది, అందుకే దాన్ని కావాలని గెలిపించిర్రు. ఇంటికి వెళ్ళారు. పిల్లాడు స్కూల్ నుంచి వచ్చాడు. ఏందిరా ఏంది ఎందుకు పిలుస్తున్నావు? నాకు బూస్ట్ కావాలి, వెళ్ళి కలుపుకోపో. నువ్వు కలిపియవా? నేను స్టార్ మహిళని బూస్ట్ కలపా. నైట్ పడుకునేటప్పుడు ఆవిడ ఏమే సరిగ్గా పడుకోయే, ఎందుకో కిరీటం పడిపోద్ది ఇతనే వంట. సీను యుగాంతం రావాలని కోరుకుంటున్నాడంట. ఎందుకు ఏమిటి ఆయన్ని అడిగి కనుక్కుందాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్. గెట్ అప్ సీను. అది 2016 కరెక్ట్ గా ఈ నెలలో ఉన్నారు. రేపు పొద్దున్న యుగాంతం అని చెప్పేసి న్యూస్ లో వచ్చేసింది. మా అవినాష్ గానీ లేకపోతే వెంకీ గానీ లేకపోతే మా టీంలో సన్నీ గానీ మీ టీం లీడర్ ఉన్నప్పుడు నా టీంలో చేస్తున్నాడు. మేము ఏం చెప్తాది రే ఈ పంచి పోలేదు ఇంకో పని చేద్దాం, అరే నీకు ఇంతేస్తా 4,000 ఇస్తాను చేస్తే చాలా అది దొబ్బే, అరే నీకు అది చెప్పాను. చెప్పిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ న్యూస్ వాళ్ళు కూడా తెలిసింది. రేపు పొద్దున యుగాంతం అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు సన్నిగడే. అరే గెటప్ పొట్టినా కూడా సన్నిగాడు నా దగ్గరకు వచ్చాడు, చాలా బాగా వేసాడు, మొత్తం పుట్టినాడు గిట్టినాడు తిట్టాడు, ఉమ్మేస్తాడు, వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ యాజ్ ఇట్ ప్రాక్టీస్కి వచ్చాడు. టీవీలో తెలిసింది అనమాట యుగాంతం పోస్ట్ పోన్ అయింది 2017 అని చెప్పి. అరే పొట్టి సన్నిగా ఏమన్నారా? ఎక్కువైపోయిందిరా, రాత్రి ఎక్కువ తాగేసాను అందుకే అన్కాన్షియస్ గా మాట్లాడాను, సారీరా. ఏదో అన్నావు రికార్డ్ చేశాను రా, పొట్టోడా గిట్టోడా ఏదో అన్నావు. ఇద్దరం పొట్టోళమే. ఎరా సన్నిగా ఏదో పంచులు గించులు పేలవని చెప్పి యాజ్ చెప్పరా?
నువ్వు ఏది వేసినా దీపావళి బాంబులో టప్పి భలే వెళ్తారా. ఎక్సలెంట్. అసలు నువ్వు పని చేయమని వెళ్ళిపోద్ది. అదేంటో పటాసులు మాత్రమే తగ్గుతుంది. ఇప్పుడు చేయబోయే ఏంటంటే ఇంకో కంటెంట్ నిజ జీవితంలో ఎలా ఉంటది, తర్వాత సినిమాలకు వెళ్తే ఎలా ఉంటది, తర్వాత యాజ్ ఇట్ ఈస్ సీను సీరియల్లో చేస్తే ఎలా చేస్తారు, డ్రామాలో చేస్తే ఎలా చేస్తారు. ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చాడు, యాక్సిడెంట్ లో పడ్డాడు, పడిన తర్వాత వాడు వచ్చాడు. అయ్యో ఏమైంది, అరే ఒక్క నిమిషం బ్యాండెడ్ ఉందా, ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను. 108. హలో 108 అండి. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, కొంచెం రండి సార్. ఓకే. ఇది నార్మల్ గా మనం బయట జరిగితే మనం యాజ్ ఇట్ ఈస్ చేస్తాం. ఇది సినిమాకి వెళ్తే కారు వచ్చింది, మిస్టర్ ఏమైంది, డాన్స్ చేస్తారేంటాడు. సీరియల్లో జరిగితే అలా కారు వచ్చింది, గుద్దింది, డాంగ్ డాంగ్ చూశాడు. బాబు 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 ఏమి జరిగింది నీకు, ఈలో పాటు పోతాడు. అదే యాజ్ ఇట్ ఈస్ డ్రామాలో చేసి ఉంటుంది, డ్రామా స్టైల్లో. యాక్సిడెంట్ అయింది, బాబు ఏమి జరిగింది నీకు, కింద పడుకున్నాడు. నాకు యాక్సిడెంట్ జరిగింది ఆయన. మరి ఎక్స్ట్రా ఫన్ రౌండ్ కూడా ఇప్పుడు దాకా యుగాంతం 2 గంటల్లో వస్తుందంటే సన్నిగాడు వచ్చి రేపు పొట్టిన కొడక అని. అదే యుగాంతం నువ్వు ఇప్పుడు సుధీర్ గారి దగ్గరికి పోతున్నావు. ఏంట్రా నువ్వు టీం నడవారా, గెటప్లు ఎన్ని గెటప్లు వేస్తున్నాను రా, చేస్తున్నారా ప్రాక్టీస్ చేయలేక. ఏంట్రా చాటింగ్ గీటింగ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇంతేనా బతుకు. నాకు ఒక్కరోజు కష్టపడ్డావేంట్రా. ఒరే సుధీర్ వీళ్ళు చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాను రా. ఏంట్రా ఏం చేస్తున్నావు. నేను రికమెండ్ చేస్తాను జబర్దస్త్ నా టీం కింద జనాలకు అంత ఇదే తెలుసు. నా కూడా నేను తెచ్చింది నేను ఎవరికైనా చెప్పారు. ఇప్పుడు వరకు గెటప్లు బాగా వేస్తాను జనాలకు చెప్పింది నేను రా. ఇప్పుడు వరకు జబర్దస్త్ లో అందరూ ఎవరో పేరు పెడితే పుట్టారు రకాన్ని గెటప్ సీన్ అనే పేరు జనాల నుంచి పుట్టిందిరా. నీకు ఈవెంట్ కి 10,000 నేను ఇచ్చాను రా. వాడితే మళ్ళీ విజయాలు పడతారు. మీకు విషయం తెలుసా, యుగాంతం క్యాన్సిల్ అయింది, వచ్చే సంవత్సరం అంట. బావా ఏం సినిమాకి వెళ్దాం. నువ్వు లేకపోతే నా స్కిట్ ఏమైనా పండేదా, నాకు పేరు వచ్చేదా. అవన్నీ మర్చిపోరా నువ్వు. సారీ అన్న, బీబీసీ న్యూస్ లో కన్ఫర్మ్ అంట యుగాంతం చచ్చిపోతున్నావు అన్న. ట్రైన్ లో బతికేటోడివి నేను ఫ్లైట్ ఎక్కించి నేను ఆడికిడికి తిప్పాను రా. బాత్రూమ్ కడుక్కున్నా మాట్లాడగా నేను కదా సప్లై చేసి ఎవరు తీసుకొచ్చాను. అరే నేను లేకపోతే నువ్వెంత, రాంప్రసాద్ గారు ఎంతరా. తాజా వార్త యుగాంతం క్యాన్సిల్ అయిపోయింది. బావా అరే ఎంతని చెప్పరా, నువ్వు రాంప్రసాద్ లేకపోతే నేను లేనురా. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు అందిన తాజా వార్త. జబర్దస్త్ లో గెటప్ సీరుని అండ్ సుడిగాల్ సుధీర్ ని పీకేశారు. ఏం పర్లేదు, నాకు పటాస్తుంది. సినిమా చూపిస్తామా ఉంది, నీకేముందిరా. అరే రష్మి ఉందిరా, రష్మి. బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది is none other than ప్రణయ్. ఎగ్జామ్స్ ముందు రోజు స్టూడెంట్స్ చేసే పనులు. టెక్స్ట్ బుక్స్ ఎక్కడ వెతుకుతాం.